జున్ను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ స్కూల్కు బయలుదేరింది. అలా వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద ఒక చిన్న పక్షిని చూసి జున్ను అక్కడే ఆగిపోయింది. ఆ పక్షి ఎగరలేక కొట్టుకుమిట్టాడుతుంటే జున్ను ఆ పక్షి దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో దగ్గరికి తీసుకొని దీనంగా చూస్తూ ఆ పక్షిని నిమురుతూ దానిని తన సొంత గూటికి చేర్చేందుకు ప్రయత్నించింది. అలా పక్షిని రెండు చేతులతో తీసుకొని తన సొంత గూటికి ఆ పక్షిని చేర్చసాగింది. అలా ఆ పక్షిని తన సొంత గూటికి సురక్షితంగా చేర్చినప్పుడు ఆ పక్షి తల్లి అప్పుడే ఆ గూటికి చేరుకుంది. అప్పుడు తన బిడ్డను తన గూటి దగ్గరికి చేర్చినందుకు జున్నుకు కృతజ్ఞతలు చెప్పింది. జున్ను ఆ పక్షులను చూస్తూ చూస్తూ వాటిని వీడలేక మళ్ళీ స్కూల్ ప్రయాణం కొనసాగించింది. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.